హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ నిల్వ పచ్చడి టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కువగా పల్లెటూరులో దొరికే ఈ కనుపు చిక్కుడుతో మీరు ఎప్పుడైనా ఒకసారి పచ్చడి పట్టి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కనుపు చిక్కుళ్ళు జనవరి, ఫిబ్రవరి ఈ సీజన్లోనే దొరుకుతాయండి. మీకు దొరికితే మాత్రం తప్పకుండా ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా పచ్చడి పట్టుకొని చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఇలా గింజల ముదిరిన కనుపు చిక్కుడిని కోసుకోవాలి. పురుగులు అవేమీ లేకుండా ఏరుకొని మంచి చిక్కుడుకాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయలతో పచ్చడే కాదండి, కూర కూడా చాలా బాగుంటుంది. ఇలా చిక్కుడుకాయలన్నీ కోసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాటర్లో కడుక్కొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. లేదంటే తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1/2 kg చిక్కుళ్ళు తీసుకున్నాను. వీటికి ఇలా పీచు అయితే తీయాల్సిన అవసరం లేదండి. పచ్చడికి మీరు పీచు తీసేస్తే కాయ విడిపోయినట్టు అయిపోతుంది. నేనైతే ఇక్కడ పీచు ఏం తీయట్లేదు. ఇలా ఫ్యాన్ కింద ఒక 1/2 అవర్ టు 1 అవర్ తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. లేదంటే ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని తడి లేకుండా ఒక్కొక్క కాయ శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలో వేసుకోవడం కోసం ఒక 125 గ్రాముల కొత్త చింతపండుని పీచులు తొక్కలు ఏమీ లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 150 ml వరకు వేడి నీళ్ళు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకొని ఇలా చింతపండు గుజ్జుని తీసుకొని ఒక కడాయిలో పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ చింతపండుని ఉడికించుకున్నప్పుడే పచ్చడి కోసం మనము దీనిలోనే ఒక అరకప్పు క్రిస్టల్ సాల్ట్ని లేదా కల్లుప్పుని తీసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 125 గ్రాములు ఉంటుంది. మీరు నార్మల్ సాల్ట్ తీసుకున్నట్లయితే ఒక 2 టీ స్పూన్లు తగ్గించి వేసుకోండి. ఉప్పు అంతా చింతపండు గుజ్జులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చింతపండు గుజ్జు కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చింతపండు పులుసు అనేది అడుగున అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మరీ తిక్కుగా అవ్వాల్సిన అవసరం లేదండి. మరీ తిక్కుగా అయిపోతే మీకు పచ్చడిలో గ్రేవీ అనేది ఉండదు. ఇలా కొంచెం తిక్కుగా అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పులుసు చల్లారేలోపు స్టవ్ మీద మరొక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చడిలో ఓన్లీ మెంతిపొడి ఒక్కటే యూజ్ చేస్తున్నాను. మీరు ఆవపిండి కూడా వేసుకోవాలనుకుంటే దీనిలోని 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక 150 ml వరకు పల్లి నూనె వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇప్పుడు మనము ఆరబెట్టుకున్న చిక్కుడుకాయలని కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడిన చిక్కుడుకాయలని వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయలని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయలు మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ ఫ్రై చేసేస్తే మీకు పచ్చడిలో గింజలు బాగా గట్టిగా అయిపోతాయి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయ మీద తొక్క కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన చిక్కుడుకాయలన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని చిక్కుడుకాయలని ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని తాలింపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే పచ్చడి కూడా మంచి సువాసన వస్తుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చల్లారేలోపు ఇలా మీడియం సైజు వెల్లుల్లిపాయలు ఒక 2 తీసుకోవాలి. వీటిని రెబ్బలు వలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే పైన స్కిన్ ఏమీ రిమూవ్ చేయలేదు. మీరు కావాలంటే తొక్క రిమూవ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న చింతపండు అలాగే చిక్కుడుకాయలు కూడా ఆరిపోయాయి కదా. ఇప్పుడు మనం పచ్చడి మిక్స్ చేసుకుందాం. ఒకవేళ మీరు చింతపండుతో పచ్చడి వద్దు అనుకుంటే ఒక 4-5 నిమ్మకాయలని జ్యూస్ తీసుకొని అదైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు పచ్చడిలో గ్రేవీ అనేది ఎక్కువ రాదు. ఇప్పుడు ఈ చింతపండు పులుసులో ఒక 1/2 కప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 60 గ్రాములు ఉంటుంది. ఇక్కడ నేను 4 కప్పుల చిక్కుడుకాయలకి ఒక 1/2 కప్పు కారము, అలాగే ఒక 1/2 కప్పు క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం క్వాంటిటీ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మీరు ఏ పచ్చడైనా కలుపుకునేటప్పుడు మీరు తీసుకున్న క్వాంటిటీలో కారము, ఉప్పు 1 టేబుల్ స్పూను పక్కకు పెట్టుకోండి. సరిపోకపోతే మీరు తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెంతిపిండి వేయటం మర్చిపోయాను, తర్వాత వేసుకున్నాను. మీరు ఇదే టైంలో 1 టీ స్పూను మెంతిపిండి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా చిక్కుడుకాయలకి బాగా పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి.
మీరు ఏ నిల్వ పచ్చడైనా పడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏ వస్తువైనా మనం యూజ్ చేసేది అస్సలు తడి ఉండకూడదు. కాయలైనా సరే, గిన్నెలైనా సరే. అలాగే ఉప్పు క్వాంటిటీ కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. పచ్చడిలో ఉప్పు సరిపోకపోయినా లేదా తడి తగిలినా కానీ తొందరగా పాడైపోతుంది. ఇలా పచ్చడి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక నేను మెంతిపిండి వేసుకోవడం మర్చిపోయాను కదా, ఈ టైంలో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపును కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఒక 24 అవర్స్ తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోలేదంటే సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక 88 జార్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ఈ పచ్చడి ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలానే మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.